అండి నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. నేను సింపుల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేశాను మేకింగ్ వీడియో చూద్దాం. ఫస్ట్ చికెన్ కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని అది కొంచెం వేగిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్ చేసుకొని చికెన్ అలాగా దగ్గరగా ఉడకబెట్టాను ఫ్రెండ్స్. వాటర్ ఏమి యాడ్ చేయాలి, చికెన్లోని వాటరే సరిపోతాయి. ఫ్రై లాగా దగ్గరకు ఉడికనిచ్చుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గరం మసాలా యాడ్ చేసి కొంచెం కొత్తిమీర వేసాను ఫ్రెండ్స్. అలా రెడీ అయిన దాన్ని ఇలా వేరే కళాయిలో, వేరే ప్యాన్లోకి, బిర్యానీ చేసే ప్యాన్లోకి తీసుకొని అదంతా ఇలాగ పెట్టుకొని నేను కేజీ రైస్కి గ్రీన్ చిల్లీ, సాల్ట్, స్పైసెస్, లెమన్ జ్యూసు అన్నీ వేసుకొని రైస్ కుక్కర్లోనే రైస్ ఉడకబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఆ రైస్ని ఇలాగా స్టెప్స్ వైజ్గా వేసుకొని వేరే దాంట్లోకి చికెన్ అడుగుని పెట్టేసుకొని రైస్ అంతా ఇలా పైన వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా అంత రైస్ అంతా ఇలా వేసుకున్నానండి. ఆ రైస్ మొత్తం ఈ చికెన్లోకి ఇలా టర్న్ అవుట్ చేసుకున్నాను. ఆ రోజు ఇంటికి రిలేటివ్స్ వచ్చారని ఫస్ట్ యాక్చువల్లీ ఫ్రై చేశాను ఫ్రెండ్. ఫ్రైని మా పిల్లలు అప్పటికప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అంటే దాన్ని అప్పుడు దమ్ బిర్యానీలో కన్వర్ట్ చేశాను ఫ్రెండ్స్. అనుకోకుండా ఇలాగా చికెన్ దమ్ బిర్యానీ చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. అప్పుడు ఇలాగ మొత్తం రైస్ అంతా తెచ్చుకొని పైన కొంచెం గ్రేవీ అలా పైన చల్లుకొని పుదీనా, కొత్తిమీర, గీ, జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని దమ్ పెట్టుకొని 10 నిమిషాలు దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. పక్కన దమ్ పెట్టేశాను ఫ్రెండ్స్. టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. మీరు ఎలా ఉందో చికెన్ దమ్ బిర్యానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.